ఓం నమ శివాయ నమ. శ్రీ మాతే నమ. జై కొండదేవత సమ్మక్కాయ నమ. సారలమ్మాయ నమ. జై కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం మేషరాశి ఫలితాలు. ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, చేయాల్సిన కార్యక్రమం ఎలా ఉంది, వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయి, మరి ఈ నెలలో ఏ టైం నుంచి ఏ టైంలో పెట్టుకుంటే బాగుంటుంది, మరి కళ్యాణాలు కానీ, ఉద్యోగాలు కానీ, బిజినెస్ కానీ, మరి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా చేస్తే బాగుంటుందా అనేది చెప్పబోతున్నాను. మరి ముఖ్యంగా ఉద్యోగ విశేషంలో చూసుకుంటే జూలై మాసం 16వ తారీఖు, మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఏలినాటి శని వలన వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంది. మళ్ళీ ఈ ఏలినాటి శని వలన చాలామంది చాలా విధానాలుగా సతమతం అయిపోతున్నారు. ఎందువల్ల అంటే మరి ఈ శని ప్రభావం వచ్చేసింది కదా, మరి మీ వ్యాపారం పెడితే బాగుంటుందా, బిజినెస్ పెడితే బాగుంటుందా అన్నట్టుగా చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, మీకు భగవంతుడు ఇచ్చినంత వరకు గురువు బలం అనేది మీకు బాగుంది. గురువు బలం వలన మీకు ముందడుగు వేస్తారు. కాబట్టి శని ప్రభావం కూడా మనిషికి ఒక పనిని అనేది చూపిస్తుంది. మందం అంటారు కదా, మనిషి మందంగా డౌన్ అయిపోయి కూర్చుంటారు, ఏ పని కాకోకుండా డౌన్ అయిపోయి కూర్చుంటారు అన్నమాట. అలా కూర్చున్న వాళ్ళకి ఆ శని మాత్రుడు ఏం చేస్తాడంటే పని ఎక్కువ చెబుతాడు. అంటే శ్రమ, శారీరక శ్రమ అంటారు. ఆ శారీరక శ్రమ వలన వాళ్ళకి ఏమవుతుందంటే ఇంక చెయ్యాలన్న ఒక కసి, పట్టుదల అనేది రావాలి అన్న ఆలోచనతో వాళ్ళు కష్టపడుతుంటారు. కాబట్టి కష్టే ఫలి అన్నాడు. మరి మీరు చేసే కష్టాన్ని బట్టి, మీకు చేయాల్సిన విధానాన్ని బట్టి ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అన్ని విధానాలుగా మంచి జరిగే మార్గాలు కనబడుతున్నాయి. మరి మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా కనబడుతుంది. ఈ మానసిక ఒత్తిడి వలన చేతికాడికి వచ్చిన పనులు కొన్ని చేజారిపోవటం, మనసు శాంతి లేకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, బంధుమిత్రులలో ఇబ్బంది పడటం, మన స్నేహితులు, మన బంధువులే మనల్ని లేనిపోయిన సికాకులకి పోలీస్ స్టేషన్ దాకా పంపించటం, కోర్టు దాకా పంపించటం, అలాంటిది ఈ బంధుమిత్రులలోనే మనకి సమస్యల మీద సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి మొండి బకాయిలు, ఈ మొండి బకాయిల వలన ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా ఈ మొండి బకాయిలు అనేది తీరకోకుండా, ఇస్తున్న వాళ్ళు ఇవ్వకోకుండా చాలా వరకు మిమ్మల్ని బాధ పెడుతుంటారు. మరి మీరు అప్పు ఇచ్చే ముందు, అప్పు తెచ్చుకునే ముందు కొన్ని జాగ్రత్తలు మీరు పడాలి. ఎందుకంటే మనం అప్పు తెచ్చుకుంటాం కాబట్టి, తెచ్చుకున్న తర్వాత మన కడతానికి మన ఆలోచన ఉంటుంది, కానీ ఎదుటి వాడికి అలా ఆలోచన ఉండదు కదా. కాబట్టి అప్పు మనం ఇచ్చేటప్పుడు టైం చూసుకోవాలి. ఒక టైం, ఆ టైం ప్రకారంగా మనం మెయింటైన్ చేయాలి. మరి ఆ టైం తర్వాత వాడు తప్పాడు అనుకోండి, మళ్ళీ ఇంకో టైం చెబుతాం వాడికి. ఆ టైం ప్రకారంగా మళ్ళీ వెళ్తాం. వెళ్ళిన తర్వాత మా దగ్గర ఇప్పుడు లేదు, వస్తున్నాయి, అదిగో వచ్చేసినాయి, ఇదిగో వచ్చినాయి, ఇంకొక 2 నెలల లోపల వచ్చేస్తున్నాయి అనేది మనకి లేనిపోయిన మాటలు చెబుతుంటారు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, వాళ్ళ పేరులో కూడా ఒక పూజా బలం అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళ పేరు బలంలో తమలపాకు మీద ఒకటి, తర్వాత జిల్లేడు ఆకు మీద వాళ్ళ పేరులో రాసి దానికి ఒక పూజా బలం అనేది ఒకటి ఉంది. కాబట్టి ఆ పూజా బలం మాకు ఫోన్ చేస్తే అది ఎలా చేయాలి, ఏమిటి అనేది మేము చెప్తాము. ఆ విధంగా వాళ్ళ గురించి మీరు చేశారనుకోండి, తప్పకుండా మీ అప్పు మీకు తొందరగా తీరిపోయే మార్గం అనేది వచ్చేస్తుంది. మరి సంతానంలో చూసుకుంటే కొంచెం శ్రద్ధ, సంతాన విధానంలో కూడా శ్రద్ధ అనేది కొంచెం కనబడుతుంది. ఆరోగ్యంలో అనేది విజయంగా ఉంది. విద్యార్థులకి మంచి విద్య. మరి కొత్త వ్యాపారదారులందరికీ ఈ జూలై మాసమున 16వ తారీఖు నుంచి ప్రారంభం చేయండి కొత్త బిజినెస్ చేయాల్సిన వాళ్ళందరూ. కానీ చేయాల్సిన దాంట్లో కూడా పార్ట్నర్స్ కూడా ఎక్కువగా ఉండకూడదు. మరి కోర్టు సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి మీకు ముఖ్యంగా
ఆరోగ్య సమస్యలో కూడా కొంతవరకు మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి. మరి శత్రువులతో విజయం అనేది కనబడుతుంది. శత్రువులతో విజయము మరి మీకు మార్కెటింగ్ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ మీరు చేయాల్సిన బిజినెస్ విశేషాల్లో కూడా ఈ నెలలో మంచి విజయం సాధించాల్సిన కళ అనేది కనబడుతుంది. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా తొందరపాటు లేకుండా ఆలోచించి, ఆచితూచి ఆలోచించి అడిగేయండి. తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు రాబోతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిందంతా దైవ అనుగ్రహం అనేది చాలా గొప్పది. ఆ దైవాన్ని మించింది ఏదీ లేదు. కాబట్టి దైవ అనుగ్రహాన్ని మీకు ఉండాలంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. హనుమాన్ చాలీసు చదవాలి. మరి మీరు ఆ గుడికి వెళ్ళినప్పుడు కొంత పలహారము, కొన్ని పండ్లు, కొంత ప్రసాదము తీసుకొని వెళ్ళి కొంతమంది భక్తులకి మీ చేతుకుంట పంచాలి. ఆ విధంగా చేసినట్టుగైతే మీ ఆరోగ్యము, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి అన్ని విధానాలుగా విజయవంతం అవుతాయి. మనశ్శాంతి అనేది కలుగుతుంది. కాబట్టి ఎక్కడెక్కడో పోయి మీరు నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని చాలా బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ ఇంట్లో ఏముంది, బయట ఏముంది అనేది మొత్తం చూసి జాతక చక్ర, గణిత చక్రం వేసేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.